ఇరిగిపోయినట్టున్నది బాబు. మీకు క్యారవాన్ చూపించాను కదా నేను ఒకసారి మా సార్ది. ఇది వచ్చి బ్యాటరీ, ఇది మామూలుగా అయితే బ్యాటరీ దీనికి సంబంధించింది. ఇది వచ్చి మైక్రోవేవ్. స్టార్టింగ్ వచ్చి గోర్లు వేసి చిన్నది గ్యాస్ చూడండి ఎంత బాగున్నది. ఇది వచ్చి బాత్రూమ్, ఇది వచ్చి ఏసీ, ఇది వచ్చి బెడ్, డబల్ కార్డ్ బెడ్. అమ్మా నా ఊర్లు కాదు మామ, నాకు నీరసం వచ్చేస్తుంది. బీపీలో అయిందో ఏమో అర్థం కావడం. హాయ్ అండి, దిస్ ఇస్ ఎన్ఎస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మీకు క్యారవాన్ చూపించాను కదా నేను ఒకసారి మా సార్ది. ఇదే క్యారవాన్ అనమాట, జిఎంసి. మామూలుగా అయితే ఇది అమెరికన్ బండి, ఇది జిఎంసి 4x4. ఇది చాలా పెద్ద కార్ అనమాట. నా తెలిసిన కాడికి జిఎంసీలో 4x4 అనుకుంటా, ఎంతకు మించి ఉన్నాయో కూడా తెలీదు. నాది కోవిడ్ల కల్లా 4x4 చాలా పెద్దది. అసలు మా ఓడు ఈ కార్ని వాడేవాడే కాదు, అసలుకి తీసుకొచ్చినాడే కానీ అటు పెట్టేసినాడు ఇంట్లో అంతే. ఒక్కసారి కూడా ఈ మధ్యన వాడుతున్నాడు రా నాయనా, దీన్ని మామూలుగా వాడడం లేదు. నేను ఏడగో పోయించినాడు పిల్లలందరినీ వేసుకొని లోపలంతా క్లీన్ చేయమంటున్నారు. ఇది వచ్చి డ్రైవర్ సీటు, అది వచ్చి పక్కన కూర్చునేదానికి, ఇంకీడు పెప్సీలు గిప్సీలు ఇవన్నీ పెట్టుకునేదానికి. ఇది లోపల ఏదైనా మీకు సామాన్లు పర్సులు ఏమైనా ఉంటే దీంట్లో పెట్టుకునేదానికి. ఇది వచ్చి వెనకల నాకు తెలిసిన కాడికి వెనకల వేస్ట్ ఏం పెట్టినారు అనుకుంటా 90%. ఏదో ఇవన్నీ సామాన్లు, కుర్చీలంట, ఇంక దీనికి కాఫీకి సంబంధించిన సామాన్లు అంట. అదో కుర్చీలంట, కాఫీకి సంబంధించి కాఫీ కాంచుకునే దానికి గిన్నె, ఇంకొచ్చి ప్లేట్లు, ఇంకొచ్చి ఇది ఒకటి గ్యాసు. ఇవన్నీ మొత్తం దీనికి సంబంధించిన సామాన్లన్నీ వెనకల పెట్టుకుంటారు. అంటే వెనకల తావు ఉంటుంది పెట్టుకునేదానికి, కానీ పెట్టుకోరు అనమాట. పిల్లోళ్ళు అయిపోయేదానికి ఇబ్బందిగా ఉంటుంది కదా, అందుకనేసి పెట్టుకోరు. ఇది వచ్చి బ్యాటరీ, ఇది మామూలుగా అయితే బ్యాటరీ దీనికి సంబంధించింది. అవును, ఎక్స్ట్రా సామాన్లు పెట్టుకునేదానికి. ఇక్కడ స్విచ్ ఆన్ బటన్స్ అన్నీ ఉంటాయి. లోపల మనం ఆన్ చేసుకునేదానికి హీటర్కి కానీ, లేకపోతే ఎలక్ట్రికల్కి ఇదంతా బ్యాటరీ. ఇది హీటర్కి కానీ, లేకపోతే షవర్కి కానీ, లోపల టీవీలకు కానీ, వచ్చి ఏసీకి కానీ, ఇటు నుంచే మొత్తం పవర్ పోతుంది. ఇటు నుంచే మనం బ్యాటరీస్ ఆన్ చేసుకోవాలి. ఇది వచ్చి పెట్రోలు, ఇది వచ్చి వాటర్ అయిపోతే ఇటు నుంచి వాటర్ పట్టుకోవాలి. దీంట్లో నుంచి వాటర్ చూడండి, అటు నుంచి వచ్చాను. ఇది ఎట్ ఓపెన్ చేస్తారు ఎందుకు, అది వాటర్, ఇది వాటర్ పట్టుకుంటారు ఇక్కడ. మా వాడు అన్ని ఒకసారి నేర్పించాడు నాకు. ఇది వచ్చి జనరేటర్, ఖచ్చితంగా జనరేటర్ అయితే ఆన్ చేసుకోవాలి. వితౌట్ జనరేటర్ అయితే అసలుకి పని చేయదు అనమాట. అంటే లోపల బ్యాటరీ కానీ అయిపోతేనే జనరేటర్తో పని ఉంటుంది నీకు. ఈ జనరేటర్ కానీ బ్యాటరీ రెండు కానీ చెడిపినాయి అనుకో, పనికి రాకుండా. ఇవన్నా చూసినారు కదా, ఇది మనకు డైరెక్ట్గా కార్ నుంచి ఇటు నుంచి కరెంట్ సప్లై చేసుకోవచ్చు అనమాట. కార్ ఆన్ చేసి కానీ దీనికి కానీ ప్లగ్ కానీ తగిలించాం అనుకో, అది ఆటోమేటిక్గా ఛార్జింగ్ ఎత్తుకుంటుంది. ఇది వచ్చి షవర్, మామూలుగా అంతా చూసినావా, స్నానం చేసేదానికి. బయట మనం ఎక్కడికైనా పోయొచ్చాము, కాళ్ళు కడుక్కొని లోపలికి ఎక్కాలా, అది ఖచ్చితంగా ఇది షవర్ వాడుకునేదానికి. ఇది వచ్చి లాక్, డోర్కి మనం ఏదైనా క్లీన్ చేసుకునేటప్పుడు మనకి ఇబ్బంది లేకుండా లాక్ ఉంటుంది. ఆ లాక్ ఇలా చెత్త చెదారం ఉంటే డస్ట్బిన్లో వేసుకోవచ్చు. ఇది వచ్చి పైకి వెళ్ళిపోయేది అనమాట. తోడా కోలు, విండో ఓపెన్ చేస్తా, కొంచెం వెళ్తారు లోపలికి. ఇది వచ్చి మైక్రోవేవ్. స్టార్టింగ్ వచ్చి ఈడొచ్చి మైక్రోవేవ్ ఉంటుంది మనకు. ఇది వచ్చి మైక్రోవేవ్. మనకు ఏదైనా వంట కానీ, కూర కానీ, లేకపోతే ఏదైనా చేపలు కానీ, కోడి కానీ, ఏదైనా కానీ మనం వేడి చేసుకునేదానికి. ఈడొచ్చి ఇది గ్యాస్ అనమాట, గ్యాస్ చూస్తున్నారు కదా, ఇది గ్యాస్. ఇది వచ్చి వాష్ బేసిన్ అనమాట, ఆ పక్కనే. ఇది వచ్చి గ్యాసు, దీని పక్కనే వాష్ బేసిన్. అది ఏమైనా సామాన్లు కడుక్కోవాలంటే ఈడనే కడుక్కోవాలా. ఇది వచ్చి కాఫీ మేకరు, దాని కిందనే వచ్చి ఫ్రిడ్జ్ ఉంటుంది. దీంట్లో వాటర్ 2 పెప్సీలు ఏం పెట్టినాడు అంతే. చిన్నది గ్యాస్ చూడండి ఎంత బాగున్నది, మినీ గ్యాస్ ఇది. దీనికి సంబంధించిన వైర్లన్నీ ఇక్కడ ఇచ్చినాడు అనమాట జనరేటర్కి. అంటే మామూలుగా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఇది ఉన్నది చూసినారా, ట్రిప్ అయ్యేదానికి. ఇప్పుడు ఒక టీవీకి ఉంటుంది, ఒకటి వచ్చి ఇది ఫ్రిడ్జ్కి ఉంటుంది, ఇంకొచ్చి ఒకటి ఏసీకి ఉంటుంది. అట్లా ఇది పవర్ సిస్టమ్ ఇచ్చినాడు అనమాట. లాక్ చేసేస్తాం. పక్కనే వచ్చి కబోర్డ్ ఒకటి ఉన్నది, ఇది మైక్రోవేవ్ పక్కనే. దానికి సంబంధించిన సామాన్లు ఏమైనా కావాలన్నా దీన్ని పెట్టుకోవచ్చు అనమాట తినేదానికి. ఇది వచ్చి బాత్రూమ్, స్నానం చేసేదానికి. ఇది వచ్చి విండో అనమాట. ఇది ఓపెన్ చేసుకుంటే గాలి బయటకు పోతుంది. మనం బట్టలు తగిలించుకునేదానికి హ్యాంగర్స్ రెండు ఇచ్చినాడు. మనం ఏమైనా కడుక్కోవాలంటే వాష్ బేస్ ఇచ్చినాడు అనమాట. ఇది వచ్చి బాత్రూమ్ కూర్చునేదానికి. వాటర్ కానీ ఎయిర్ ప్రెషర్ అనమాట, కొట్టామంటే బర్రని లేసిపోతాయి. ఈడున్నా చూసినారు కదా, దారా అది కానీ నొక్కినాం అనుకో హెయిర్ అనమాట. మామూలుగా మనం ప్లేట్లు కొట్టి బుజ్జు అని అట్లా వేసిపోతాయి, ఆ విధంగా లేసిపోతాయి. ఇది వచ్చి సోఫా సెట్లు, మామూలుగా కూర్చోవచ్చు. ఈడు కూర్చొనేసి ఇది టీవీ చూడొచ్చు, ఇక్కడ టీవీ చూడొచ్చు అనమాట. ఇది వచ్చి ఫ్యాన్. మామూలుగా అయితే మనకు పైన విండోస్ ఉంటాయి, అవి ఓపెన్ చేసుకుంటే ఈ ఫ్యాన్ డైరెక్ట్ గా మనకి గాలి కూడా తగులుతుంది. ఇది వచ్చి ఏసీ. ఇది వచ్చి కబోర్డ్స్, దానిపైన మీకు ఏమైనా సామాన్లు కావాలంటే ఈడ పెట్టుకోవచ్చు, పర్సనల్ సామాన్లు.
అంటే మీకు ఏమైనా గొడ్లు లేకపోతే ఇంకేమైనా తినేదానికి చిప్స్ కానివ్వండి, చాక్లెట్స్ కానివ్వండి, అన్నిటిని ఇక్కడ పెట్టుకోవచ్చు అని లాక్ చేస్తా వీటిని. ఇక్కడ వచ్చి డైనింగ్ టేబుల్ ఇది. ఈయన కూర్చొని తినొచ్చు ఈ విధంగా. ఇటు మనం ఇటు కూర్చొని టీవీ చూస్తా ఇటు పెట్టేసి దీని మీద ఇటు కాళ్ళు అయినా పెట్టుకోవచ్చు. ఇది చాలా కంఫర్ట్ దీనికి. ఇది వచ్చి బెడ్, డబల్ కార్డ్ బెడ్. ఇద్దరు అయితే పనుకోవచ్చు మా దీంట్లో. ఇద్దరు అయితే బ్రహ్మాండంగా పనుకోవచ్చు హ్యాపీగా. ఇది ఇప్పుడు ఈ క్యారవాన్ మన ఇండియాలో ఎంత ఉంటారు అనుకుంటున్నా చెప్పండి. పర్ సపోజ్ మా సార్ చెప్పిన లెక్క ప్రకారం నాకైతే ఈడ కువైట్ లో ఆయన కొన్ని డబ్బులు లెక్క ప్రకారం మన ఇండియా డబ్బులు 2.5 కోట్లు పడింది క్యారవాన్. ఆల్ ఇండియా పర్మిట్ గానీ ఉందనుకో ఈ క్యారవాన్కి మన ఇష్టం వచ్చిన చోట తిరగచ్చు. ఎట్టుంటుంది తెలిసిన అసలుకి నువ్వు చెప్పగాక అసలు అట్లా ఉంటుంది తిరిగేదానికి. భలే ఉంటుంది చూడండి క్యారవాన్ ఎట్టున్నారు. పెద్ద క్యారవాన్ ఇది క్యారవాన్ మా సార్ది. దీనిపైన ఉండదు చూసినారు కదా. దీనికి మీకు ఒక్కొక్కసారి మనకు ప్రాబ్లం ఏదైనా ఉన్నిందనుకో, ఇప్పుడు జనరేటర్ బంద్ చేయడంలా మనకు కార్ దగ్గర బ్యాటరీ అయిపోయింది, క్యారవాన్ బ్యాటరీ కూడా ఛార్జింగ్ అయిపోయింది. అప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ పైకి పోతాం. ఇప్పుడు నీకు పైకి ఎక్కి చూపించా చూడండి. ఇది పైన అనమాట క్యారవాన్ పైన సోలార్లు కావచ్చు కదా ప్యానల్స్. ఈ సోలార్తో కూడా మనకు ఛార్జ్ అవుతుంది అనమాట. బ్యాటరీ ఛార్జింగ్ అనేది పెట్టుకోవచ్చు. 90% సోలారే ఉపయోగించాడు మా సారు. జనరేటర్ కానీ లేకపోతే కార్తో ఛార్జింగ్ చేయించేది కానీ అవన్నీ ఏం చేయడు. 90% సోలార్తోనే ఉపయోగించాడు అనమాట. అది మామ క్యారవాన్ ఎట్టున్నది బాగున్నది కదా. కానీ సీట్లు ఉంటాయి మామ. ఏనుగు మీద కూర్చున్నట్టుంటుంది తెలుసు అసలుకి. బండి ముందు నేను చూసి ఎట్టుంటుంది. వాడు ఒకటే కష్టపడుతున్నాడు. నేనేం వీడియో తీసుకుంటాను ఆ పాటికి నేను అనుకో. ఇప్పుడు మళ్ళీ తర్వాత చూడు వీడు వీడియో తీసుకుంటాడు, ఆ కారు కడుక్కుంటాడు, నేను తిట్టుకుంటూ ఉంటాడు లోపల. ఏళ్ళు ఇరిగిపోయినట్టున్నది బాబోయ్ బాబోయ్. ఏళ్ళు ఇరిగిపోయినట్టున్నది అర్థం కావడం. కరెక్ట్గా డోర్ మధ్యలో పడిపోయింది. లేదు ఇరిగిపోలేదు, కదులుతుంది. గోర్లు వేసిపోతుంది అర్థమైంది. గోర్లు వేసిపోతుంది. చలికాలం టట్టేసుకున్నారా అయిపోయింది. గోరు పని అయిపోయింది. సర్వనాశనం పని చేయడం వల్ల దా ఇరిగిపోయింది. పూర్తిగా ఇరిగిపోయిన ఎట్టున్నదో ఎట్టో అర్థం కావడం. ఇరిగిపోలేదు. తపాన తగిలింది. కరెక్ట్గా కడుగుతున్నా నీళ్ళని పట్టినా కడుక్కున్నాం అనేసి కరెక్ట్గా డోర్లో పడిపోయింది. చూసుకోకుండా వేసేసుకున్నా. రామಣ್ణ వాళ్ళ ఇంటికాడికి వచ్చిన ఇది కూలింగ్ వాటర్ అనమాట. ఓకే పర్లే, చెయ్యి అయితే ఆడుతుంది. ఇదిగా అయితే పోలే కానీ గోరు కూడా పర్లే. కాకపోతే ఈడ మధ్యలో ఉన్నది చూసినారా ఏలు, ఇది బాగా ఏమైందంటే నలిగిపోయి వాసిపోయింది. పూర్తిగా కట్ అయిపోయినట్టుగా కొంచెం కట్ అయిపోయింది పూర్తిగా. ఇప్పుడు కూలింగ్ వాటర్లో కానీ పెట్టాం అనుకోండి, నైట్కి నాకు సినిమా చూపింది. సినిమా కాల్చను అబ్బా. నొప్పి ఇంత అందంగా ఉంటుందని ఇప్పుడే చూస్తున్నా ఈ మాదిరిగా. ఎందుకంటే చలికాలం కదా, తొందరగా తగ్గించుకుంటేనే మేలు. నా చేయి కూడా వణుకుతుంది గడగడగడగడగడగడగడ. ఏదో వీడియో తీసుకుంటున్నాను వేసేసిన అనుకుంటే దాని కథ వేరు. అసలు నీ వీడియో కూడా తీలా ఆపేసిన. అసలుకి ఎట్టబడిందో ఏ మైండ్లో వేసేసినానో అర్థం కాల. ఆడే పడాల వాటర్. అమ్మా నా ఊర్లు కాదు మామ, నాకు నీరసం వచ్చేస్తుంది. బీపీలో అయిందో ఏమో అర్థం కావడం లేదు. ఆట పడిపోతానేమో. అదేవిడా